హలో ఆల్, వెల్కమ్ టు డ్రీమార్ట్ డిజైన్స్. ఊల్తో ఎటువంటి అల్లికలు లేకుండా చాలా ఈజీగా బర్న్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ కోసం 12 సెంటీమీటర్ లెంత్ ఉన్న కార్డ్బోర్డ్ని తీసుకొని దానికి ఊల్తో 50 రౌండ్స్ తీయాలండి. 50 రౌండ్స్ అయిపోయాక దాన్ని కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. అలానే నేను వేరే కలర్ని వైట్ యూస్ చేస్తున్నాను. వైట్ కలర్ కూడా సేమ్ ఈ లెంత్తోనే మనము 50 రౌండ్స్ తీసుకొని రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. నేను వైట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఈ 2 కలర్సే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 3 కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బేస్ పార్ట్ వైట్ వస్తుంది కాబట్టి వైట్ పైన బ్లూ కలర్ పెట్టి ప్లస్ సింబాలిక్లో పెట్టి దీన్ని ఈక్వల్గా పెట్టుకొని మనము 2 సైడ్స్ కూడా నాట్ వేసుకోవాలండి. ముళ్ళు కట్టుకోవాలి. టైట్గా లాగి ఈక్వల్గా ఉండాలి. బోత్ సైడ్స్ కూడా ముడి వేసుకోవాలి టైట్గా. 8.5 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో ఇంకో 50 రౌండ్స్ చేసుకోవాలండి. నేను మళ్ళీ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో వేరే కలర్ కూడా యూజ్ చేయొచ్చు. 50 రౌండ్స్ అయిపోయాక దాన్ని కట్ చేసుకొని 2 కలర్స్కి మధ్యలో హారిజెంటల్గా పెట్టుకోవాలండి. హారిజెంటల్గా పెట్టుకొని దాన్ని మనం బాక్స్ క్లోజ్ చేసేటట్లు క్లోజ్ చేసి సింగిల్ బ్లూ పార్ట్ ఉంది కదండి, దాన్ని నార్మల్గా టై వేసుకోండి. అంటే అది మళ్ళీ విప్పేస్తాము. నెక్స్ట్ ఇటువైపు ఉన్నది వైట్ పార్ట్ని బ్లూని కవర్ చేస్తూ వైట్ని క్లోజ్ చేసి దాన్ని రెండింటిని కలిపి టైట్గా టై చేసుకోవాలండి. ఇలా కవర్ చేయడం వల్ల బేస్ పార్ట్ అనమాట వైట్ ఇలా కనిపిస్తుంది. అంటే బ్లూ కనిపించకుండా బేస్ మొత్తం సైడ్ మొత్తం వైట్ కలర్ లాగా కనిపిస్తుందండి. తర్వాత మనం లూజ్గా కట్టుకున్న దాన్ని తీసేసి అంటే వైట్ పైనుంచి అనమాట, వైట్ కవర్ చేయకూడదు, వాటి పైనుంచి తీసి మొత్తానికి కింద బేస్ పార్ట్కి ఇప్పుడు మనం తీసుకున్న బ్లూ పార్ట్ని కలిపి టైట్గా లాగి టై చేసుకోవాలండి. అప్పుడే మనకి బర్డ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అంత టైట్గా టై చేస్తే మనకి నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదండి, అంటే ఎక్కువ పొడుగు పొట్టి ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఎక్స్ట్రా పార్ట్ని అన్నింటినీ కూడా ఇలా కట్ చేసేయండి. షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోండి. కొంచెం వైట్ కూడా కనిపిస్తున్నట్టు, లాస్ట్లో వైట్ కనిపిస్తున్నట్టు, బ్లూ కనిపిస్తున్నట్టు అలా కట్ చేసుకున్నాక అంతేనండి. చాలా సింపుల్గా ఎటువంటి అల్లికలు రాకపోయినా సరే చాలా ఈజీగా నేర్చుకున్నారు కదా. నా దగ్గర ఐస్ షేప్స్ ఉన్నాయండి, అవి పెడుతున్నాను. ఐస్ బీక్ షేప్స్ ఉన్నాయి. ఓల్డ్ టెడ్డీ బేర్ ఉంటే అది పాడైపోయిందని వాటికి పీకేసి దాచుకున్నాను. అవి నేను ఇప్పుడు వేటి కోసం అని యూజ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు ఎలానో ఊలే కనుక పేపర్ పైన ఐస్ డ్రా చేసి మీరు గ్లూ పెడితే అంటిపోతుంది. ఇంకా అందంగా కనిపించడానికి నేను ఈ ఫ్లేవర్ ఒకటి యాడ్ చేశాను. మీ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదండి, ఇంట్లోనే ఉంటే ఇలా పెట్టండి, చాలా అందంగా కనిపిస్తాయి. లేదు అనుకుంటే లేదు. ఇంకొకటి కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఐస్ అనేవి షేప్ కాదండి, డ్రెస్సులకి ఉంటాయి కదండి కుందన్స్ లాగా, అవి వస్తాయి కదా, అవండి ఐస్ షేప్లో ఉన్నాయని ఒక 2 తీసి దీనికి పెడుతున్నాను. నిజంగా అలానే ఉన్నాయి కదండి. దీనికి బీక్ కోసం నేను ఒక ఆరెంజ్ కలర్ పేపర్ని బీక్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి పిక్ యాడ్ చేశాను. 10 మినిట్స్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదండి. ఏమీ అల్లికలు రావక్కర్లేదు. ఇంట్లో చాలా బాగుంటాయండి డెకరేటివ్ ఐటమ్స్ లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో, ఈజీగా ఉందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ క్రాఫ్ట్స్, డ్రాయింగ్ అండ్ మెహందీ డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్.